వేల కోట్లు ఉన్నా ఆమెలా బతకలేరు. ఒకప్పుడు సౌత్ ఇండియన్ సినిమాను తన అందంతో, తన నటనతో ఊపేసిన ఒకే ఒక్క పేరు సిల్క్ స్మిత. కానీ అంతటి స్టార్డమ్ వెనక దాగి ఉన్న అసలు కథ మీకు తెలుసా? ఈరోజు సిల్క్ స్మిత జీవితంలోని తెలియని నిజాలు తెలుసుకుందాము. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. సిల్క్ స్మిత అసలు పేరు వడ్లపాటి విజయలక్ష్మి. ఆమె జన్మస్థలం ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు. ఆమె పేద కుటుంబంలో పుట్టారు. అందుకే తన చదువును మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. పలు కథనాల ప్రకారం తనకు 14 ఏళ్లకే పెళ్ళయి ఎంతో గృహహింసను కూడా ఎదుర్కొన్నారు. అదంతా భరించలేని సిల్క్ స్మిత ఇంటి నుండి పారిపోయారు. అలా తన ఫ్రెండ్ అయిన ఒక మేకప్ ఆర్టిస్ట్ ఇంట్లో తలదాచుకున్నారు. తన ఫ్రెండ్తో సినిమా సెట్స్కు వెళ్తూ మేకప్ గురించి నేర్చుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మెల్లగా తను కూడా మేకప్ ఆర్టిస్ట్గా మారారు. యాంటోనీ ఈస్ట్మ్యాన్ అనే దర్శకుడు ముందు తనకు సినిమాలో కనిపించే అవకాశాన్ని ఇచ్చాడు. అప్పటి నుండి తన జీవితం మారిపోయింది. ఆ తర్వాత విను చక్రవర్తి అనే తమిళ దర్శకుడు తనకు సినిమాల్లో బ్రేక్ ఇచ్చి యాక్టింగ్, డ్యాన్స్, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సహాయపడ్డాడు. ఆ తర్వాత మోహన్ లాల్, కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి స్టార్ హీరోలతో నటించే అవకాశాలు దక్కించుకోవడం మొదలుపెట్టారు సిల్క్ స్మిత. మామూలుగా విజయలక్ష్మి అని చెప్తే ఇండస్ట్రీలోనే కాదు, ప్రేక్షకుల్లో కూడా ఎవరూ సరిగా గుర్తుపట్టరు. కానీ సిల్క్ స్మిత అంటే మాత్రం టక్కున గుర్తుపట్టగలరు. ఒకప్పుడు తెలుగు, తమిళంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సిల్క్ మలయాళ, కన్నడ, హిందీ చిత్రాల్లో కూడా నటించారు. ముందుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తన కెరియర్ను ప్రారంభించిన సిల్క్ స్మిత 1979లో విడుదలైన తమిళ చిత్రం వండి చక్రంతో విపరీతమైన క్రేజ్ను సంపాదించుకున్నారు. 1980లలో సౌత్ ఇండియన్ సినిమా అంటే సిల్క్ స్మిత ఉండాల్సిందే అన్న స్థాయికి వెళ్ళిపోయింది. ఆమె ఐటమ్ సాంగ్స్, ఆమె స్క్రీన్ ప్రజెన్స్, ఆమె స్టైల్ అన్నీ కలిసి ఆమెను స్టార్ కాకుండా ఒక సెన్సేషన్గా మార్చాయి. సుమారు 450కి పైగా సినిమాలో నటించింది. ఆ సమయంలో హీరోల కంటే కూడా ఆమెకు ఎక్కువ డిమాండ్ ఉండేది. అప్పట్లో ఆమె లేని సినిమా బాక్సాఫీస్ వద్ద నిలవడం కష్టమనే స్థాయికి ఎదిగిపోయారు సిల్క్ స్మిత. సినిమా హిట్ కావాలంటే ఒక్క సిల్క్ స్మిత సాంగ్ తప్పనిసరి అనేవారు. భారతీయ సినీ చరిత్రలో సిల్క్ స్మిత ఒక మరుపురాని పేరు. కేవలం ఐటమ్ సాంగ్స్, వ్యాంప్ పాత్రలతోనే అగ్ర హీరోలకు మించిన స్టార్డమ్ సంపాదించుకున్న ఏకైక నటి ఆమె. మత్తెక్కించే కళ్ళు, విలక్షణమైన అభినయంతో ఒకానొక దశలో దక్షిణాది సినిమాను శాసించిన సిల్క్ స్మిత వ్యక్తిగత జీవితం, ఆమెలోని మరో కోణం గురించి సీనియర్ నటుడు బాబు మోహన్ ఇటీవల ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాజా ఇంటర్వ్యూలో బాబు మోహన్ మాట్లాడుతూ షూటింగ్ సమయంలో సిల్క్ స్మిత ప్రవర్తన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సెట్లో సిల్క్ స్మిత ఎప్పుడూ నల్ల కళ్ళజోడు పెట్టుకొని కాలు మీద కాలు వేసుకొని గంభీరంగా కూర్చునేది. పెద్ద హీరోలు వచ్చినా పట్టించుకున్నది కాదు. ఒకసారి నేను ఏంటి బాస్ ఇలా చేస్తున్నావు అని అడిగితే, ఈ మగాళ్ళంతా నన్ను ఏ చూపుతో చూస్తున్నారో గమనిస్తున్నాను బాస్ అని సమాధానం ఇచ్చింది అంటూ బాబు మోహన్ గుర్తు చేసుకున్నారు. ఒకరోజు షూటింగ్ అయ్యాక నన్ను తన ఇంటికి తీసుకుని వెళ్ళింది. అది ఇల్లు కాదు, ఒక ఇంద్రభవనం. అంతటి విలాసవంతమైన జీవితం వేల కోట్లు ఉన్నవారికి కూడా సాధ్యం కాదు. తన సినిమాల్లో వేసుకున్న కాస్ట్యూమ్స్ అన్నింటినీ ఆమె ఎంతో అపురూపంగా భద్రపరుచుకునేది అని బాబు మోహన్ తెలిపారు. ఒకప్పుడు బోల్డ్ పాత్రలు చేయాలన్నా, బోల్డ్ సినిమాలో నటించాలన్నా ఎక్కువగా నటీమణులు ముందుకు వచ్చేవారు కాదు. అలాంటి జనరేషన్లో వచ్చి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది సిల్క్ స్మిత. ఎంతటి స్టార్ హీరో అయినా సిల్క్ స్మిత పాట ఉండాల్సిందే. అలా ఎంతోమంది స్టార్ హీరోలతో స్టెప్పులేసి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో కనిపించింది సిల్క్. తన స్క్రీన్ ప్రెసెన్స్ ఎంత సెన్సేషన్ సృష్టించిందో తన మరణ వార్త కూడా అంతే సెన్సేషన్గా నిలిచింది. అసలు తను ఎందుకు చనిపోయింది అనే విషయం ఇప్పటికీ సరిగా తెలియలేదు. కానీ అప్పట్లో సిల్క్ ఉన్న క్రేజ్ ఎలాంటిదో తెలుసుకోవడానికి ఒక ఉదాహరణ బయటకు వచ్చింది. ఒకసారి సిల్క్ స్మిత సినిమా షూటింగ్లో ఉంది. ఆ షూటింగ్ బ్రేక్ సమయంలో ఒక యాపిల్ను తిన్నారట. అప్పుడే షాట్ రెడీ అవ్వడంతో కొరికిన యాపిల్ని అక్కడే పెట్టేసి తను వెళ్ళిపోయిందట. ఆ సమయంలో షూట్లో ఉన్న ఒక వ్యక్తి ఆ యాపిల్ని తీసుకొని పారిపోయాడట. ఆ తర్వాత ఆ యాపిల్కు వేలంపాట కూడా నిర్వహించాడట. వినడానికి వింతగా ఉన్నా ఇది చాలా వరకు నిజమని సమాచారం. కానీ ఎంత ధరకు ఆ వేలంపాటలో యాపిల్ అమ్ముడుపోయిందని క్లియర్గా తెలియదు. కొందరు ఆ ధరను ₹2 అంటారు, మరికొందరు 200 అంటారు. మరికొన్ని వార్తల్లో అయితే ఆ ధర ఏకంగా 26,000 అని ఉంది. మరికొన్నింటిలో ఏకంగా 1,00,000 అని తెలుస్తుంది. కానీ ఇందులో ఏది నిజమని మాత్రం స్పష్టంగా తెలియదు. కైపెక్కించే చూపులతో కుర్రకారుని తన వైపుకు తిప్పుకునే సిల్క్ స్మితపై అప్పట్లో నిర్మాతల కన్ను పడింది. ఆఫర్లు ఇస్తామంటూ వెంటపడ్డారు. స్కిన్ షోకి వెనక్కి తగ్గకపోవడం, మాటలో విరుపు సిల్క్పై మరింత వెలుగుపడేలా చేసింది. 2 దశాబ్దాల పాటు హీరో ఎవరైనా సిల్క్ స్మిత పాట ఉండాల్సిందే. ఆగిపోయిన సినిమాలకు సిల్క్ పాట ప్రాణం పోసేది.
ఆమె ఆటో పాటో లేకపోతే ప్రేక్షకులు నిరాశ చెందుతారని డిస్ట్రిబ్యూటర్లు దర్శక నిర్మాతలపై ఒత్తిడి తెచ్చి సిల్క్ పాట పెట్టించేవారట. హీరోయిన్ల కన్నా ఆమెకు ఎక్కువ పారితోషికం నిర్మాతలు అంతే ఆనందంగా ఇచ్చేవారు. షూటింగ్ అంతా పూర్తయిన స్మిత పాట కోసం, ఆమె డేట్స్ కోసం నిర్మాతలు ఎదురు చూసిన సందర్భాలు ఎన్నో. స్మిత దాటికి తట్టుకోలేకపోయిన కొందరు హీరోయిన్లు ఆమెలా అందాల ప్రదర్శనకు సిద్ధమయ్యారంటే శృంగార తారగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బొడ్డు కింద చీర కట్టినా, నడుము చుట్టూ కొంగు బిగించినా, ఒళ్ళు విల్లులా వంచినా సిల్క్ది ఒక స్పెషల్ స్టైల్. ఓ రకంగా చెప్పాలంటే ఆమెకి మాత్రమే సొంతమైన కళ. ఇప్పటికీ టీవీలో సిల్క్ పాట వస్తుందంటే ఏవో గిలిగింతలు. తెలుగు తెరపై బికినీ పరిచయం చేసిందే సిల్క్ అంటే ఆశ్చర్యం అవసరం లేదు. స్మిత గొప్ప అందగతే కాదు, మనిషి చామన ఛాయ. అయినా ఫోటోజెనిక్ ఫేస్ కావడం ఆమెకు కలిసొచ్చే పాయింట్. ముఖ్యంగా మత్తెక్కించే కళ్ళు ఆమెకి ఎసెట్. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 450 చిత్రాల్లో నటించి అన్ని భాషల ప్రేక్షకులని అలరించింది సిల్క్ సుమిత. ఎన్నో వైవిధ్య సినిమాల్లో నటించిన పరిశ్రమ మాత్రం సిల్క్ని శృంగార తారగానే గుర్తించింది. సీతాకోక చిలుక సినిమాలో సహజ నటనతో మెప్పించిన ఒకే రకమైన ముద్ర ఆమెకు మిగిలిపోయింది. తన కళ్ళ ముందే పనివాడి భార్యతో భర్త గదిలోకి వెళ్ళినప్పుడు అదే సమయంలో వచ్చిన పనివాడు ముందు కన్నీళ్లు దాచుకునే సన్నివేశాన్ని అద్భుతంగా చేసింది. కానీ సిల్క్ సుమిత పేరు చెప్పగానే ఆమె నీలి కళ్ళ తప్ప కళ్ళల్లో నీళ్లు గుర్తుకు రాలేదెవ్వరికి. 90లో స్మిత హవా కాస్త నెమ్మదించింది. ఎలాంటి పాత్రలైనా చేయడానికి పెద్ద హీరోయిన్లు ఓకే అనడంతో ఆమె స్టార్డమ్ తగ్గింది. జీవితం అనే వైకుంఠపాలిలో నిచ్చెన ఎక్కుతాను అనుకుంది, కానీ పక్కనే ఉన్న పాములను గుర్తించలేకపోయింది. తన అద్భుత నటనతో మెప్పించినా డాన్సర్గానే తప్ప నటిగా నిలదొక్కుకోలేకపోయింది. అవకాశాలు తగ్గడం, కుదురుకోలేని జీవితం ఆమెను ఆటుపోట్లకు గురిచేసింది. తన ప్రవర్తన కారణంగా సాటి నటుల ఆదరాభిమానాలు పొందలేకపోయిన స్మిత కష్టాల్లో ఒంటరిగా మిగిలిపోయింది. వెలుగులో పక్కనే ఉన్నవాళ్ళు చీకట్లో మాత్రం ఆమెను ఒంటరిగా వదిలేశారు. ఒంటరి జీవితం వ్యసనాల వైపు నడిపించింది. ఇండియన్ మ్యారిలిన్ మాండ్రోగా గుర్తింపు తెచ్చుకున్న స్మిత 1996 సెప్టెంబర్ 23న చెన్నైలోని సొంతింట్లో జీవితం ముగించుకుంది. జీవితంలో ఎదురవుతున్న వరుస వైఫల్యాలతో జీవితం ముగించుకుంటున్నట్లు ఆమె రాసిన నోట్ పోలీసులకు దొరికింది. నా ఆశలన్నీ ఒకరి మీద పెట్టుకున్నాను, అతడు నన్ను మోసం చేశాడు అని ఆమెకు 5 ఏళ్లు పరిచయం ఉన్న ఒక వ్యక్తి గురించి లేఖలో ప్రస్తావించింది. అభిమానించే వాళ్ళు లేఖపడిన బాధ, తన నుంచి లబ్ధి పొందిన వారు సైతం ముఖం చాటేసిన తీరు, అనుభవించిన కష్టాలపై అంతరంగాన్ని అందులో ఆవిష్కరించింది. ఆమె మరణంపై మరెన్నో వార్తలు, వాదనలు బయటకు వచ్చాయి. అవన్నీ సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. ఈరోజు కూడా సిల్క్ సుమిత పేరు వినగానే ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ వస్తుంది. ఆమె కేవలం గ్లామర్ స్టార్ కాదు, ఆమె ఒక ఎమోషన్. ఆమె కథ మనకు చెప్పేది ఒకటే: స్టార్డమ్ ఎంతున్నా సరే మనసుకు శాంతి లేకపోతే జీవితం అసంపూర్తే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి నిజ జీవిత కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.